డార్క్ సైడ్ ఆఫ్ డ్రాప్ షిప్పింగ్. చాలామంది డ్రాప్ షిప్పింగ్ అంటే గెట్ రిచ్ స్కీమ్లో అనుకుంటారు, ఈజీగా మనీ వస్తుందని, లక్షల్లో సంపాదించవచ్చు అని. బట్ దానిలో నిజం ఎంత? ఈ వీడియోలో డ్రాప్ షిప్పింగ్లో బిగినర్స్ ఫెయిల్ అవ్వడానికి రీజన్స్, రియల్ స్ట్రగుల్స్, ఆర్టీఓ ఇష్యూస్, ఆర్డర్ మేనేజ్మెంట్ మిస్టేక్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. హలో గైస్, నా ఛానల్లో డ్రాప్ షిప్పింగ్ గురించి చాలా కంటెంట్ ఉంది. బట్ టుడే లెట్స్ టాక్ అబౌట్ ద డార్క్ సైడ్. ఈ టాపిక్ సీరియస్గా చూడండి. ఎస్పెషల్లీ మీరు డ్రాప్ షిప్పింగ్ ప్లాన్ చేస్తున్నా ఆర్ ఆల్రెడీ చేస్తూ ఉన్నా ఈ వీడియోని డెఫినెట్గా చూడండి. ఫస్ట్, ది మిత్. డ్రాప్ షిప్పింగ్ ఈజ్ ఏ గెట్ రిచ్ స్కీమ్. ఫస్ట్ అండ్ మోస్ట్ డేంజరస్ మిస్అండర్స్టాండింగ్ ఇది. డ్రాప్ షిప్పింగ్ అంటే ఈజీ మనీ అని అనుకుంటారు. సోషల్ మీడియాలో షాపిఫై డాష్ బోర్డ్స్ ల్యాక్స్లో రెవెన్యూ చూపించడం వల్ల చాలామంది ఇంప్రెస్ అయ్యి స్టార్ట్ చేస్తారు. బట్ వాట్ యూ డోంట్ సీ ఈజ్ బ్యాక్ ఎండ్లో ఉన్న వర్క్. ప్రొడక్ట్ టెస్టింగ్, ఫేస్బుక్ యాడ్స్, కస్టమర్ సపోర్ట్, యాడ్ క్రియేటివ్స్, ఆర్డర్ ప్రాసెసింగ్, ఆర్టీఓ మేనేజ్మెంట్, ఇవన్నీ ప్రాపర్గా చేయకపోతే ల్యాక్స్లో సేల్స్ వచ్చిన ప్రాఫిట్ జీరో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సెకండ్, మిస్కన్సెప్షన్. చాలామందికి ఒక మిస్కన్సెప్షన్ ఉంది, మోర్ సేల్స్ ఈక్వల్స్ టు మోర్ ప్రాఫిట్ అని. డాష్బోర్డ్లో 10 ఆర్డర్స్కి 10,000 రెవెన్యూ అంటే ప్రాఫిట్ ఎక్కువ అని అనుకుంటారు. బట్ రియల్ లాజిక్ ఏంటంటే, లైక్ నేను ఎగ్జాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక స్టోర్లో 10 ఆర్డర్స్కి 10K సేల్స్ వచ్చాయి, ఇంకో స్టోర్లో 10 ఆర్డర్స్కి 5K సేల్స్ వచ్చాయి. అయితే ఏ స్టోర్లో ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి? ఆన్సర్ ఏంటంటే, ఇది మార్జిన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆల్సో డెలివరీ పర్సంటేజ్, అది సెకండరీ. 5K సేల్స్లో 300 పర్ ఆర్డర్ మార్జిన్ ఉంటే 3,000 ప్రాఫిట్ అవుతుంది. 10K సేల్స్లో 100 పర్ ఆర్డర్ మార్జిన్ ఉంటే 1,000 ప్రాఫిట్ అవుతుంది. సో క్వాంటిటీ కాదు, క్వాలిటీ ప్లస్ మార్జిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్డర్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్స్, ఇది మోస్ట్ పెయిన్ఫుల్ మిస్టేక్. ఆర్డర్ మేనేజ్మెంట్ అనేది లైక్ నా స్టూడెంట్లో ఒకరు, తను ఒక వర్కింగ్ ప్రొఫెషనల్. సో క్యాంపెయిన్ సూపర్గా సెటప్ చేశాడు. 50 ఆర్డర్స్ వచ్చాయి రొపోసోలో. బట్ ఒక్క ఆర్డర్ కూడా వెరిఫై చేయలేదు డ్యూ టు టైం కన్సిస్టెన్సీ. అన్ని ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసి ప్రాసెస్ చేశాడు. రిజల్ట్ ఏంటంటే 50 ఆర్డర్స్లో 9 మాత్రమే డెలివరీ అయ్యాయి, ఇంకా ఒక 11 పెండింగ్లో ఉన్నాయి, 5 ట్రాన్సిట్లో ఉన్నాయి. సో టోటల్గా 15 డెలివరీ వేసుకున్నా. 15 into 350, ఇక్కడ 350 అనేది ప్రాఫిట్ మార్జిన్ పర్ ఆర్డర్. సో 15 into 350 ఈక్వల్ టు 5,250 రూపీస్. ఓకే. నెక్స్ట్, టోటల్ 50 ఆర్డర్స్ నుండి 15 డెలివరీ అయితే 35 ఆర్టీఓ అవుతాయి. సో 35 into 70 అనేది ఆర్టీఓ ఛార్జెస్. ఓకే. 35 into 70 ఈక్వల్స్ టు 2,450 రూపీస్. ఓకే. నెక్స్ట్, టోటల్ యాడ్ స్పెండ్. ఫేస్బుక్ యాడ్స్లో సిపిపి వచ్చేసి 60 తీసుకుంటే 50 into 60, 50 ఆర్డర్స్ ఇంటూ 60 సిపిపి ఈక్వల్స్ టు 3,000 అవుతుంది. సో టోటల్ సేల్స్ నుండి ఆర్టీఓ అండ్ యాడ్ స్పెండ్ మైనస్ చేస్తే -270 లాస్ వస్తుంది. ఓకే. సో యాక్చువల్గా ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది, బట్ బికాస్ ఆఫ్ నో వెరిఫికేషన్ ఆర్ ఫాలో అప్ లాస్లో ఉన్నాడు. అందరికీ అలాగే ఉంటుంది అని కాదు. నా స్టూడెంట్స్లో 65% డెలివరీ సక్సెస్ రేట్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఆల్రెడీ ఛానల్లో ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. సో ఆర్డర్ని వెరిఫై చేయడం, కస్టమర్ని ఫాలో అప్ చేయడం, కొరియర్ డీటెయిల్స్ అప్డేట్ చేయడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మెయిన్ థింగ్, ఆర్టీఓ అంటే రిటర్న్ టు ఆరిజిన్. అంటే కస్టమర్ ప్రోడక్ట్ ఆర్డర్ చేసిన తర్వాత ఆర్డర్ని డెలివరీ టైంలో తీసుకోకపోతే అది రిటర్న్లో మళ్ళీ సప్లయర్ దగ్గరికి వెళ్తుంది. అలా వెళ్ళిన ఆర్డర్స్కి రిటర్న్ ఛార్జెస్ అనేవి మనమే పే చేయాల్సి ఉంటుంది. అందుకే దీన్ని సైలెంట్ ప్రాఫిట్ కిల్లర్ అంటారు ఆర్టీఓని. ఓకే. ఆర్టీఓ రేట్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, కస్టమర్ సైడ్ కానీ సెల్లర్ సైడ్ కానీ. ఓకే. కస్టమర్ సైడ్ ఫేక్ ఆర్ ఇన్వాలిడ్ మొబైల్ నెంబర్స్, డెలివరీ టైంలో కస్టమర్ అన్రీచబుల్గా ఉండడం, రాంగ్ అడ్రస్ ఆర్ పిన్ కోడ్, మైండ్ చేంజ్ విత్ సిఓడి ఆర్డర్స్. ఓకే. నెక్స్ట్, సెల్లర్ సైడ్ మిస్టేక్స్ వచ్చేసి లైక్ ప్రోడక్ట్ ఓవర్ హైప్ చేయడం. ఇమేజ్లో చూస్తే ఒక ప్రోడక్ట్, డెలివరీ టైంలో ఇంకొక ప్రోడక్ట్ వస్తుంది. ఓకే. ప్రొడక్ట్ పేజీలో ఇన్కంప్లీట్ ఆర్ కన్ఫ్యూజింగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. స్లో డెలివరీ టైం, దీనివల్ల కస్టమర్ ఇంట్రెస్ట్ పోతుంది.
చీప్ లుకింగ్ వెబ్సైట్, కస్టమర్ ట్రస్ట్ పోతుంది. ఎస్, ప్రొడక్ట్ డిజైన్, ప్రొడక్ట్ సెలెక్షన్ అండ్ వెబ్సైట్ క్వాలిటీ కూడా ఆర్టీఓ మీద హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. ఓకే, ఒక ప్రీమియం ప్రోడక్ట్ని చూసిన కస్టమర్కి సైట్ చీప్గా ఉండే ఇమేజెస్ మిస్ మ్యాచ్ అవుతే ట్రస్ట్ పోతుంది. రిజల్ట్, ఆర్డర్ క్యాన్సిల్ ఆర్ పార్సిల్ రిజెక్ట్ చేస్తారు. ఓకే, సో వీటిని ఎలా రెక్టిఫై చేయొచ్చు, దీనికి సొల్యూషన్ ఏంటి? ఓకే, లైక్ హౌ టు మేనేజ్ ఆర్డర్స్. సో ఆర్టీఓ అవాయిడ్ చేయాలి అంటే మన సిస్టమ్ని ప్రొఫెషనల్గా సెట్ చేయాలి. ఆర్డర్ వచ్చిన వెంటనే కస్టమర్ని వెరిఫై చేయండి. వాట్సాప్ కాల్, ఎస్ఎంఎస్ ఆటోమేషన్, ఇలా ఏదైనా చేయండి. షాపిఫైలో చాలా పెయిడ్ టూల్స్ ఉంటాయి, సో చెక్ చేసి యూజ్ చేయండి. కస్టమర్ని వెరిఫై చేయండి. నెక్స్ట్, ప్రొడక్ట్ పేజ్ని క్లీన్ అండ్ క్లియర్గా ఉంచండి. రియల్ ఇమేజెస్, షార్ట్ డిస్క్రిప్షన్ ప్లస్ ఎక్స్పెక్టెడ్ డెలివరీని కూడా మెన్షన్ చేయండి. కస్టమర్కి మనం ట్రస్ట్ని బిల్డ్ చేయాలి. సో రివ్యూస్ని యూజ్ చేయండి. అలాగే సిఓడి ఫార్మ్స్ అండ్ ప్రీపెయిడ్ ఆప్షన్స్, సెక్యూర్ చెక్అవుట్ బ్యాడ్జెస్ని యూజ్ చేయండి. ఓకే, ఈ సెక్యూర్ చెక్అవుట్ బ్యాడ్జెస్ని యూజ్ చేయడం వల్ల మీకు ప్రీపెయిడ్ ఆర్డర్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, డెలివరీ ట్రాకింగ్ డైలీ చూడాలి. కస్టమర్కి అప్డేట్ ఇవ్వాలి. వీక్లీ ఆర్టీఓ రేట్ ట్రాక్ చేయాలి. బిలో 25% ఉండేలాగా చూసుకోండి. ఇవే మనకు 50% ఆర్డర్స్ డెలివరీ అయినా మనం ప్రాఫిట్ జోన్లోనే ఉంటాం. బట్ మేక్ షూర్ టు గెట్ మోర్ ప్రాఫిట్స్. సో ఆర్టీఓ అనేది బిలో 25% ఉండేలాగా చూసుకోండి. సిఓడిని లిమిట్ చేయండి. అబోవ్ 1000 ఆర్డర్స్ ఉన్న ప్రొడక్ట్స్కి ప్రీపెయిడ్ని ఎంకరేజ్ చేయండి బై గివింగ్ 10% డిస్కౌంట్ ఆన్ ప్రీపెయిడ్ ఆర్డర్స్. లైక్ మీ స్టోర్లో ప్రీపెయిడ్ ఆర్డర్ చేసిన వాళ్ళకి 10% డిస్కౌంట్ అనేది అనౌన్స్ చేయండి. బ్యానర్స్ ఇవ్వండి. సో ఎవరైనా ప్రీపెయిడ్ ఆర్డర్ చేస్తే 10% డిస్కౌంట్ ఇవ్వండి. దానివల్ల మీకు ఆర్టీఓ రేట్ తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రీమియం లుకింగ్ వెబ్సైట్ థీమ్స్ని యూజ్ చేయండి. ట్రస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంపల్స్ బయింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో ఓవరాల్గా ప్రోడక్ట్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నారో, వెబ్సైట్ ఎలా ఉందో, డిస్క్రిప్షన్ ఎంత రియలిస్టిక్గా ఉందో, ఇవన్నీ ఇంపాక్ట్ చూపిస్తాయి ఆర్టీఓ మీద. ఓకే, ఫైనల్గా డ్రాప్ షిప్పింగ్ అనేది బిజినెస్, నాట్ ఏ షార్ట్ కట్ టు గెట్ ఫాస్ట్ మనీ ఆర్ క్విక్ మనీ, ఈజీ మనీ. ఓకే, సో గాయస్, డ్రాప్ షిప్పింగ్ని ఈజీ మనీ స్కీమ్లా ట్రీట్ చేయకండి. ఇది ఒక బిజినెస్. ప్రాఫిట్స్ కూడా బిజినెస్ లాగే వస్తాయి మీ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, పేషెన్సీ వల్ల. ఓకే, నన్ను చాలామంది అడుగుతారు, నేను డ్రాప్ షిప్పింగ్లో సక్సెస్ అవుతానా, నేను 1 monthలో 1 lakh ఎర్న్ చేయగలనా అని. నేను ఇట్ డిపెండ్స్ ఆన్ యూ అని చెప్తాను. ఎందుకంటే ఇది వన్ టైం టాస్క్ కాదు, మల్టిపుల్ థింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ కీప్ లెర్నింగ్ అండ్ మూవ్ ఆన్. నా ఛానల్లో డ్రాప్ షిప్పింగ్ సక్సెస్ స్టోరీస్, టిప్స్ అండ్ రియల్ కేస్ స్టడీస్ అవైలబుల్గా ఉన్నాయి, చెక్ చేయండి. కామెంట్లో చెప్పండి మీకు డ్రాప్ షిప్పింగ్ జర్నీ స్టార్ట్ చేసే ప్లాన్స్ ఉన్నాయా అని. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, ఐ విల్ రిప్లై. వీడియో నచ్చితే లైక్ చేయండి. డ్రాప్ షిప్పింగ్ స్టార్ట్ చేయాలనుకున్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో డ్రాప్ షిప్పింగ్లో హై మార్జిన్ ప్రొడక్ట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.